in the world. Thank you very much. Thank you so much, sir, for your wonderful and encouraging words. Now I request former international volleyball champion and government. Pravaram Munina Patanjalim Pranjalim Ranatosmi Guru Brahma Guru Vishnu Guru Devo Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. Thank you, Amma. Thank you. 177 countries are going to witness it. Apart from those who have sponsored, who has agreed to do yoga in their countries, entire world is going to observe on 21st. ఇక కార్పొరేషన్ చైర్మన్స్, నేవల్ అధికారులు, పోలీస్ యంత్రాంగము అందరినీ చూస్తే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో ఉత్సాహంతో చూసే పరిస్థితి ఉంది. పాశ్చాత్య దేశాలు మనకి పిజ్జా లేకపోతే బర్గర్స్, స్కాచ్ అటువంటి పాశ్చాత్య దేశాలు మనకి భారతదేశానికి ఇస్తే, భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాశ్చాత్య దేశాలకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే యోగా. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అండ్ 21st June in Andhra Pradesh and the entire world is going to witness it. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్లో పెద్ద ఎత్తున ఒక యోగా డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నాము. దిస్ ఇస్ మోర్ లైక్ అ ప్రీకర్సర్ టు ద D-Day విచ్ ఇస్ June 21st, 2025 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నగరంలో గౌరవ ప్రధానమంత్రి వారు ఒక ప్రెసెన్స్లో జరగబోతుంది అనేది మనందరికీ ఒక గర్వకారణం. అలాంటి కార్యక్రమానికి ఈరోజు మనము ఒక శ్రీకారం చుడుతున్నాము, ఒక ట్రయల్ లాంటిది మనము చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఒక స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఒక్కొక్కరోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం. ఈ విశాఖలో జరిగేటువంటి యోగాంధ్రకి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు పోలీసుల యొక్క స్థైర్యం, ధైర్యం, విధులు చెప్తూ పోలీస్ శాఖ ఈరోజు ఇక్కడ 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటే స్వయాన ఆ శాఖ మంత్రి గారు పాల్గొనడం కూడా ఇక్కడ గొప్ప. దగ్గర ఉన్న శక్తి కేవలం మన దగ్గర ఉన్న శక్తి యోగాతోనే, మెడిటేషన్తోనే వచ్చే శక్తి. ఆ 24 hours నేను సాక్షాత్తు చాలా సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారిని చూశాను. 24 hours పనిచేస్తారు, కేవలం 2 గంటలు నిద్రపోతారు. అసలు ఆయనకి నిద్ర ఎలా సరిపోతుందో ఒక్కొక్కసారి అనిపించే పరిస్థితి నుంచి తర్వాత ఒకసారి ఏదో సందర్భంలో కనుక్కుంటే యోగా నిద్ర 10 minutes పవర్ న్యాప్ అంటారు కదా, అది కూడా యోగాలో ఒక భాగమే. ఇలాంటివన్నీ కూడా యోగాలో మనకు చేర్పించబడతాయి. ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్ కూడా అత్యంత శక్తివంతమైన యోగాను మనం అందించడంలో ఈరోజు మనందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. ఇదే స్ఫూర్తిగా ఈరోజు ఏదైతే మనకి విశాఖ వేదిక కానుంది అంటే నిజంగా విశాఖ వాసులుగా మనందరం కూడా ఒక అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదో అంటారు కదా, సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఎంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో అనుకుంటాం. అదేవిధంగా ఈరోజు మా పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా నేషనల్ నేవల్ కమాండెంట్, నేవీ, అదేవిధంగా గ్రేహౌండ్స్ వాళ్ళు, బెటాలియన్స్, సిటీ పోలీస్, అనకాపల్లి పోలీస్ అండ్ విజయనగరం పోలీస్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరం కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ని ఈరోజు ఈ విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐజీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సిటీ పోలీస్కి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి
నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎక్స్-ఎమ్మెల్సీ దువర్ రామారావు గారికి, గండి బాబుజీ గారికి, జేసీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోటి నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటే మా సీఎం గారు అంటారు, నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు. నిజంగా అందరూ అలాగే ఉంటారు. ఒక పక్క సముద్ర తీరం, ఒక పక్క బీచ్, దారిపోటు ఇంచుమించుగా చాలా పొడవైన సాగర తీరం. ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు. యోగాతోని జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు విశాఖ నగరంలో యోగా తీసుకుని రావడం, ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడే పాల్గొంటున్నారు. మన ప్రపంచ రికార్డు కూడా సృష్టించబోతున్నాం. విశాఖ నగరంలో 5 లక్షల మందితో యోగా నిర్వహించడం, మన రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది కార్యక్రమాన్ని నిర్వహించి ఒక రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. దీనికి ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అదేవిధంగా అధికారులను కూడా అపాయింట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్తో చేస్తున్నారు. విశాఖ నగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నేవీ అండ్ ఎక్స్ ఆర్మీ అందరితో కలిసి ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది. అదే ఈరోజు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున గౌరవ కలెక్టర్ గారు, అట్లాగే గౌరవనీయులైన అనిత గారు, మినిస్టర్ గారు, అట్లాగే డోలా వీరాంజనేయ స్వామి గారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఎమ్మెల్యేస్, అట్లాగే ఎమ్మెల్సీస్, అధికారులు, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అందరూ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం చేపట్టడం చాలా చాలా సంతోషదాయకమైన విషయం. ప్రపంచమంతా కూడా జూన్ 21, 2025 నాడు విశాఖపట్నం వైపు చూడటానికి సందిగ్ధులై ఉన్నారు. దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మంత్రివర్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఒక ప్రపంచ రికార్డు స్థాపించడానికి చేస్తున్నారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది ఆ రోజు యోగా చేయడానికి ప్రయత్నం. ఏ రకమైనటువంటి ఖ్యాతి వచ్చినా అత్యంత సంతోషించే వారిలో నేను ఒకరిని. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఫెస్టివల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ విశాఖ వైపు చూసే విధంగా ఈ ఈవెంట్ ఉండటం ఒక ప్రాచీన కళ, మన దేశ ఒక రకంగా మన దేశ సంపద. ఆ యోగాని ప్రమోట్ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా మరి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా మనం చూపొచ్చు. ఒక రకంగా ప్రమోట్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రానున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ లెవెల్లో యోగాని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం, మనందరి జీవన విధానంలో ఒక భాగం. ఇటువంటి యోగా ప్రపంచానికి యోగాని బహుమతిగా ఇచ్చిన భారతదేశంలో ఈరోజు యోగా దినోత్సవం, ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం 21వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా సముద్ర తీరాన ఎంతో కనువిందైన విశాఖ తీరంలో ఈరోజు మనం జరుపుకోబోతున్నందుకు నిజంగా చాలా సంతోషపడాలి, చాలా ఆనందంగా భావించాలి, అదృష్టం కింద కూడా భావించాలి. ఈ కార్యక్రమాన్ని నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నెల రోజుల పాటు కూడా అన్ని వర్గాల వారిని కూడా యోగాకి దగ్గర చేయాలి, యోగాని వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ చేయాలి అని చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు కూడా ఈ యోగాని ప్రమోట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఈవెంట్ని ఈరోజు పెట్టబోతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా నేవల్ డిపార్ట్మెంట్, కోస్టల్ గార్డ్స్,